మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఎలా ధర్నాకైతే దిగేసి మీరు మీ నిరసన వ్యక్తం చేశారో, మీరు మీతో పాటు మిగిలిన కాలేజీ వాళ్ళు కూడా ప్రస్తుతం మీ కార్యాచరణ ఏంటి? మిగతా కాలేజీల గురించి చెప్పొద్దు, అందరినీ అనకూడదు. ఎక్కువ శాతం గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు, అసమర్థులు. అంటే వాళ్ళతో నేను పోల్చుకోవడం ఏంటి? నా కాలేజీ నాది నెంబర్ 1. వాళ్ళ జీతాలు ఎగదొబ్బుతుంటారు కొంతమంది, పట్టించుకోరు. పిల్లలకు పాఠాలు కొన్ని చెప్పకపోవచ్చు. వాళ్ళ గురించి ఇతరుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి మనం అప్పు చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం, సక్రంగా జీతాలు ఇస్తున్నాం, అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. దీనికి రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాల కార్యాచరణ ఏదైనా ఉందా? ఆటోమేటిక్గా ఆఫీస్కు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీని చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అనేటువంటిది అప్పు చేసి పెట్టాం. ఎంత నిర్వహణ అనేటువంటిది ఎంత భారంగా ఉంటుంది. అన్ని అర్హతలు ఉండబట్టి యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీ వచ్చేసిందని కాదు, ఎటువంటి యూనివర్సిటీ టైఅప్ అయ్యాం మేము. విస్కాన్సిన్ యూనివర్సిటీ, అలాగే ఇంకోటి ఏదో ఉంది. ఇవన్నీ విష్ణుబాబు అనుకున్న టైంలో వెళ్ళి లాస్ట్ ఇయరే టైఅప్ అవ్వడం, ఇవన్నీ వీఆర్ డూయింగ్ బెస్ట్. ఈ నిర్వహణ అనేటువంటిది ఇంతమంది ఎంప్లాయీస్, అన్ని వేల మంది స్టూడెంట్స్ తోటి ఎన్ని కోట్ల రూపాయలు స్థాయిలో చేసి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మనకి ఇప్పటికి బాకీ ఉందనే, అది నేను నోటితో చెప్పలేను. మనం ఆఫీసులో అడిగితే చెబుతారు. మీ నిర్వహణకు నెలకు ఎంత అవుతుందో చెప్పగలరు? అది వాళ్ళే చెప్పాలి. ఎందుకు అద్భుతంగా జరుగుతుంది, మీరు చూశారు కళ్ళారా. చాలా గొప్పగా కోట్ల రూపాయలు, కోటాది కోట్ల రూపాయలు నిర్వహణ ఏవే అవుతుంది అక్కడ. మోహన్ బాబు గారు ఒకప్పుడు సినిమాల్లో సంపాదించి విద్యాలయాల్లో పెట్టారు. ఇప్పుడు విద్యాలయాల్లో సంపాదించి సినిమాల్లో పెడుతున్నారు అనేటువంటి చాలా పొరపాటు ప్రభు. మళ్ళీ చెబుతున్నా, దయచేసి తెలుసుకో. ట్రస్ట్ ఈజ్ అ డిఫరెంట్. ట్రస్ట్లో వచ్చిన డబ్బు ట్రస్ట్కే ఖర్చు పెట్టాలి. నాది స్కూల్ ఈజ్ అ డిఫరెంట్. ఈ స్కూల్ ఇస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇట్ ఈస్ మైన్. హాస్టల్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ మైన్. అవి మేము వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ట్రస్ట్కు. ట్రస్ట్లో నుంచి డబ్బు తీసుకోవడం కుదరదు. నాకు వాళ్ళు ఇస్తారు. ఏది మన స్కూల్ ఉంది, వాళ్ళు ఇది తీసుకున్నారు. హాస్టల్స్ ఉన్నాయి, ఇటువంటి జరుగుతుంటుంది తప్ప స్కూల్ కట్టింది ఎందుకు? ఆ స్కూల్ వాళ్ళు రెంట్కి తీసుకున్నారు, వాళ్ళు దే ఆర్ పేయింగ్ మనీ. హాస్టల్స్ కట్టాం, హాస్టల్స్లో డబ్బు వస్తుంది. అంటే దానిలో కూడా కోట్ల, నాది నెంబర్ 1 హాస్టల్స్. దానిలో కూడా పెద్దగా మిగిలేదే ఉండదు. వ్యాపారం అంటే దీనిలో ఏదో వచ్చేస్తుంది అనుకోకండి. సినిమాల్లో ఇప్పుడు వచ్చినంత కోట్ల రూపాయలు, అది కూడా నిజాలా మీకు తెలుసు. మన సినిమాల్లో డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. ఓహో ఆహా ఎంత వచ్చిందని ఎవడో తెలుసు? టీవీల్లో చెప్తారు, టీవీల్లో వేస్తారు. అలాగా అంత లాభాలు విద్యాలయాల్లో రావు. మోహన్ బాబు గారికి కోపం ఎక్కువ, తాపం ఎక్కువ అంటారు. మీ కోపతాపాలకు వచ్చినంత పబ్లిసిటీ మీలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, మీ మంచితనానికి రాదు. ఎందుకు? అది నా కర్మ, అంతే. మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, అవి పబ్లిసిటీ అంటే దాన్ని మనం ఏం చేయాలి? నెగటివ్ బాగా చదువుతాం మనం గబక్కలో. హత్య, అరే పేపర్లో లీటర్ హత్య అని చదువుతాం. చాలా మంచి పని ఎక్కడ రాస్తున్నారు, ఎక్కడ రాస్తున్నా తెలియదు, ఎక్కడో ఉంటుంది ఇలా. అదేదో మోహన్ బాబు మంచి పని చేశాడు అని చూస్తారు. మనోళ్ళు నెగటివిటీని బాగా ఆనందిస్తారు, మంచితనాన్ని ఆనందిస్తారు. ఇంకో విషయం, ఎన్నో సందర్భాల్లో చూసాము, ఇండస్ట్రీలో కూడా చెప్పుకోవటం చూసాము. మోహన్ బాబు గారు ప్రాక్టికల్ జోకులు వేయటంలో మాస్టర్. అసలు మీ అంత జనాలను ఏడిపిస్తూ ప్రాక్టికల్ జోక్స్ వేసి ఎవరు ఉండరు, ఎవరిని వదలరు మీరు. ఈవెన్ మీ గురువు గారిని వదలరు, కన్న కొడుకు విష్ణుబాబుని కూడా వదలరు మీరు. ఎందుకు ఈ ప్రాక్టికల్ జోక్స్, ఈ ప్రాక్టికల్ ఇది మీకు ఎందుకు? నేను అది శివాజీ గణేశన్ గారి దగ్గర నేర్చుకున్నాను. మహానటుడు శివాజీ గారు, కొంత నాగేశ్వరరావు గారి దగ్గర, రామారావు గారి దగ్గర కొన్ని ఒక టైప్ ఆఫ్ ఇది ఒక హ్యూమర్ ఉండేది. ఆ ఖాళీ టైంలో హ్యూమర్, అది నేను క్యాచ్ చేశాను. పిల్లలతో సరదాగా ఉండాలి, ప్రేమించాలి, వాళ్ళకి చాలా హృదయాన్ని హక్కును చేర్చుకోవాలి, అలాగే కఠినంగానూ ఉండాలి. అట్లాగే మోహన్ బాబు వివాదాలు, పరస్పర పూరకాలు, పరస్పర ప్రేరకాలు, పర్యాయ పదాలు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. దాన్ని మనం ఇప్పుడు కొత్తగా చెరిపేయడానికి ప్రయత్నించి కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకు చెరపాలి? కానీ కొన్ని సంఘటనలు అనేటువంటి అలా చరిత్రలో నిలిచిపోయినాయండి. వాటికి కొంత వివరణ కానీ, కొంత వాటి జరిగింది ఏమిటి అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం, చెప్తే బాగుంటుంది ఒక అనేటువంటి. వజ్రోత్సవాల సమయంలో మీకు చిరంజీవి గారికి మధ్య ఒక వివాదం జరిగింది అనేటువంటిది, అది ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా నానుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి చాలా నిజాలేంటి, అసత్యాలేంటి. ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం,
ఎందుకు అది కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య చిన్న మాట జరుగుతూ ఉంటాయి. భారత భాగవత రామాయణం చూసావు కాబట్టి అది నథింగ్. ఆ విషయాలు వద్దు, వేరే విషయాలు ఏదైనా ఉంటున్నమాట. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలో కూడా మీకు చిరంజీవి గారికి మధ్య ఒక అన్ప్లెజెంట్ వాతావరణం ఏర్పడింది అనేటువంటిది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక చరిత్ర. ఆశ్చర్యపోతుంటాను నేను, ఎందుకు అలాగా జరిగింది. విజయాన్ని సాధించాడు బిడ్డ, అదొక ఇది. బిడ్డ ఏదైతే చెప్పాడో విష్ణువర్ధన్ బాబు అన్నీ చేశాడు. ఒక బిల్డింగ్ ఒకటి తప్ప అద్భుతంగా చేశాడు. కాదని పగవాడు కూడా చెప్పలేడు. ఊరికే జోక్గా కామెంట్స్ అవి ఇవి తప్ప అవి ఎవడో చూస్తాడు, పిచ్చోడు చూస్తాడు, వదిలే. కాబట్టి ఆ మనసు కష్టం కూడా నాకు తనకి రాకూడదు చిరంజీవి కానీ అనిపించింది. ఐ హ్యావ్ స్టిల్ దట్ పెయిన్ ఇన్ మీ. ఎందుకు జరిగింది అది? అది అతను తప్ప నా తప్ప? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ పాయింట్ నా. అది మీ ఇద్దరు మళ్ళీ ఎక్కడైనా శ్రమకు ఎదురు పడితే ఎలా ఉంటుంది మీ ఇద్దరు? 100 సార్లు ఎదురుపడ్డాం, 100 సార్లు మాట్లాడుకున్నాం. ఏమి లేదు మధ్య జనం అనుకోవటమే అంతే. ఓకే. లేకపోతే మీ ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా ఎప్పుడు కొంత పీచులాట నడుస్తుంటుంది సరదాగా, భార్యాభర్తలకు ఉంటుందిగా అలాగే. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ గుడ్ నౌ. ఎస్, ఎప్పుడూ కూలే. ఓకే. మీ ఇద్దరు అభిమానులు కోరుకునేది అది ఎప్పుడూ కూలే, ఇప్పుడే కాదు. అట్లాగే బాలకృష్ణ గారు చేసినటువంటి అన్స్టాపబుల్ అనేటువంటి దానికి ఓపెనింగ్ గెస్ట్ మీరు, దాంట్లో పార్టిసిపేట్ చేయటం, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అసలు ఆ దాంట్లో మీరు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం గురించి చెప్తారు. సోదరుడే నాకు ఫోన్, సోదర అంటుంటాను, బాలయ్య అంటుంటే సోదర అంటుంటాడు. ఫోన్ చేసి మీరు రావాలి అన్నాడు, తప్పకుండా అన్నాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ దట్ ఫ్యామిలీ, ఐ లైక్ హిమ్. చెప్పాడు, అడిగాడు, ఎస్ వస్తానన్నాను, వెళ్ళాను. చాలా హ్యూమర్గా సరదాగా జరిగింది. కేవలం బాలకృష్ణ కోసమే వెళ్ళాను. తను ప్రజెంట్ చేస్తున్న విధానానికి తన పర్సనల్ దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అవును. ఎలా అనిపించింది మీకు చూసిన? ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ ఫ్యామిలీ విషయాలకు వద్దాం. అందరూ మేకప్ వేసుకున్నట్టు ఆర్టిస్టులే, మీరు, విష్ణుబాబు, మనోజ్ అండ్ మంచు లక్ష్మి. హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ హ్యాపీ. అంతే. విద్యాలయాలు కూడా ఉన్నాయిగా, ఒక నటనారంగమే కాకుండా ఇటు కూడా చూసుకుంటున్నారు కదా బిడ్డలు. మంచు లక్ష్మి ఈ స్థాయి సెలబ్రిటీ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఊహించరా? లక్ష్మి ఇంత గొప్పగా 10 మందికి తను కష్టపడి 10 మందికి సహాయం చేస్తుందనే విషయాన్ని ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్. తను ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును పేద విద్యార్థులకు చాలా చోట్ల తను చేస్తున్న విధానాన్ని చూసి, ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, ప్రభుత్వాలు చూసుకుంటాయి, నువ్వు నీ బిడ్డ ఏదో కాస్త కోస్త సంపాదించిన 10 రూపాయలు దానం చేయగాని ఈ ఎన్ని అసలు పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు, నువ్వు ఇంటి దగ్గర జనం ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర అమ్మ నేను మా కష్టాల్లో ఉన్నాం, తను ఏదో కాస్త నువ్వు సంపాదించేదే తక్కువ, దానిలో ఇచ్చేస్తుంటావు. ఎందుకు? నీకు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, నీకు ఎందుకు చెప్పు అంటే ఆ తెలంగాణలో ఎక్కడెక్కడో పోయి బిల్డింగ్లు కట్టించింది. మంచి పనులే, బట్ వై నువ్వు స్టెయిన్ తీసుకుంటున్నావని. మంచి చేస్తుంది కదా మీరు. ఐ ఫీల్ ప్రౌడ్ అయ్యా కూతురుగా. విష్ణు విషయంలో మీ ఎస్టిమేషన్స్ ఏంటి? తను ఇప్పుడు గురవుతున్న విధానం ఎలా అనిపిస్తుంది? నా దృష్టిలో ప్రభు, నా పిల్లలు ఎలా 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 అని చెప్పుకోకూడదు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నా బిడ్డలకు ఉండాలి అని చెప్పుకోవాలి తప్ప ఎలా చేసేస్తున్నాము అలా చేసేస్తున్నాము చెప్పకూడదు. చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. దే ఆర్ వెరీ గుడ్, దట్స్ ఆల్. అడ్మినిస్ట్రేషన్, స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్స్, విద్యాలయాల అడ్మినిస్ట్రేషన్ వెరీ గుడ్. విష్ణు చాలా కేపబుల్ అని తెలిసింది. మనోజ్ ఆల్సో వాడి దృష్టిలో వాడు కేపబుల్. తను ఏం చేస్తున్నాడు? తను మనోజ్ ప్రధానమైన యాక్టివిటీ ఏంటి? మనోజ్ ఈజ్ డూయింగ్ నౌ 3 or 4 పిక్చర్స్. ఇప్పుడే కొత్త పెళ్ళి కొడుకు అయ్యాడు కదా. విష్ణు ఈజ్ ప్రో ఛాన్సలర్. అతను దాదాపు 10-12 years నుంచి విష్ణు చూసుకుంటాడు విద్యాలయాలు. మనోజ్ వద్దనుకున్నాడు, రేపు చూపించొచ్చేమో ఇంట్రెస్ట్. మొన్న మనోజ్ మ్యారేజ్ విషయంలో మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయ్యారు? ఎవరైనా అవుతాం కదా, ఏదైనా కొన్ని కానీ మీరు కొన్ని సందర్భాల్లో చాలా చిన్నపిల్లల్లాగా ఏడ్ చేస్తారు ఎందుకు? ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు నాకు కంట్రోల్ ప్రభు కొన్ని జ్ఞాపకాలు గురువు గారిది కానీ కృష్ణ గారి కొన్ని చోట్ల ట్రిగ్గర్ ఆన్ అయిపోతే మనల్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. గడిపిన క్షణాలు అవి అన్నీ ఏదో గుర్తొచ్చి గబకన ఇదైపోతుంటాను.